ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే పలకరించినా సరిపడా వర్షాలు కురవలేదు. బోర్లు బావుల కింద ముందుగా వరి నారు మళ్లు పోసుకున్న రైతాంగం నాట్లు వేస్తున్నారు. చాలా చోట్ల వర్షాభావ పరిస్థితుల కారణంగా సకాలంలో నాట్లు పడలేదు. దీంతో నారు ముదిరిపోయింది. ఈ నేపథ్యంలో దిగుబడులు తగ్గకుండా ఉండాలంటే ముదురు నారు నాటేటప్పుడు రైతులు పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. తొలకరి ఆరంభంలోనే నారుమళ్లు పోసుకున్న రైతాంగం ఆ తరువాత వర్షాలు లేకపోవడంతో సకాలంలో నాట్లు వెయ్యలేకపోయారు. వానాకాలం సీజన్లో ఇప్పటికే అదను దాటిపోయింది. ఇప్పటికీ కొంతమంది రైతులు నార్లు పోసుకోలేకపోయారు. అయితే రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వరి సాగు చేసే రైతులు నార్ల కంటే నేరుగా విత్తనాలు చల్లడానికే ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముందుగా నారు పోసుకున్న రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. దిగుబడులు తగ్గకుండా ఉండాలంటే కొన్ని మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వరి పంటలో రైతులు నాట్లు వేసే పనిలో నిమగ్నమైనారు. అయితే నాట్లు వేసేటప్పుడు రైతులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలామంది రైతులు పచ్చి రొట్టె ఎరువులను సాగు చేస్తున్నారు. ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేటివి మనకు 40 రోజుల దశలో లేదా పూత దశలో కనుక మనం నేలలో భూమి లోపల కలిగినట్లయితే అది పూర్తిగా మురిగిపోయి నేల సారవంతం కావడానికి ఉపయోగపడుతుంది. అయితే చాలామంది రైతులు నాటు వేసే వారం రోజుల ముందే ఈ పొలాన్ని తయారు చేసుకోవడం వల్ల పచ్చి రొట్టె ఎరువులు పూర్తిగా మురిగిపోక మనకు లోపల నుండి వేడి పుట్టి మొక్కలు అనేటివి పూర్తిగా ఏనుకోవట్లేదు. దీనివల్ల మనకు దిగుబడులు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా మనం ఏదైతే పాత పంట యొక్క అవశేషాలు ఉంటాయో అవన్నీ భూమిలో కలిసిపోయి మురిగిపోయే విధంగా మనము చూసుకోవాలి. అందుకోసం 10 నుంచి 15 రోజుల ముందుగానే మనము దుక్కి తయారు చేసుకోవాలి. అయితే దీంతో పాటు సాధారణంగా ఇప్పుడు నాట్లు వేసుకున్న టైంలో చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ ముదిరిపోయిన నారు నాటుకుంటున్నాము, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అడుగుతున్నారు. అయితే మనకు మొదట్లో వర్షాలు అనేటివి పూర్తిగా రాకపోవడం వల్ల, వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం వల్ల చాలామంది రైతులు నాట్లు పోసుకోలేదు. దీనివల్ల నారు అనేది 40 నుంచి 45 రోజుల దశలో ఉంది. ఈ 40 నుంచి 45 రోజుల దశలో ఉన్న ఈ ముదిరిపోయిన నారును నాటుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 40 నుంచి 45 రోజుల దశలో ఉండి మనం నాటు వేసుకున్నప్పుడు మనకు పూర్తిగా పిలకలు రాకుండా దాంతోపాటు మనకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. అయితే దీనికి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే సాధారణంగా నాటు వేసుకునేటప్పుడు 4 నుంచి 5 ఆకులున్న నారును ఎన్నుకొని మనము కుదురుకు ఒక 6 నుంచి 8 మొక్కలు వచ్చే విధంగా పైన నాటుకోవాలి. సాధారణంగా మనం ముదురు నారు నాటుకునేటప్పుడు మొక్కల సంఖ్య కూడా ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా దగ్గరగా నాటుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎరువుల వినియోగం అనేది కూడా చాలా ముఖ్యమైనది. సాధారణంగా మనము ఆఖరి దశలో మనము దమ్ము చేసిన వెంటనే భాస్వరం ఎరువులు దానితో పాటు పొటాష్ ఎరువులను వేసుకుంటాము. అయితే ముదురు నారు నాటేటప్పుడు నత్రజని ఎరువులను సూచించిన దానికంటే 70% ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎక్కువగా అనగా 1.5 బస్తా యూరియా ఎరువును, నత్రజనికి సంబంధించి 1.5 బస్తా యూరియాను, దానితో పాటు భాస్వరము మరియు పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అయితే ఈ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం నాటుకునేటప్పుడు సాధారణంగా నారు పీకిన వెంటనే ఆ కొనలు అనేటివి కొంచెం తుంచి కనుక వేసుకున్నట్లయితే ఆ కొనల పైన మనకు మొగిపురుకు సంబంధించిన గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ గుడ్లన్నింటిని కూడా మనము ఆ కొనలను కత్తిరించడం వల్ల మనము వాటిని నశింపజేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా కొంత మొగిపురుగు ఇన్ఫెస్టేషన్ అనేది తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే నాట్లు వేసుకునేటప్పుడు సాధారణంగా రైతులు మనము ప్రతి 2 మీటర్లకు ఒక 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీసుకోవడం వల్ల మనకు సుడిదోమ వంటి తెగుళ్ళు కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మనం కలుపు యాజమాన్యం కానివ్వండి, ఎరువుల యాజమాన్యం కానివ్వండి మనం బాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే నాట్లు వేసుకున్న తర్వాత కూడా మనము సాధారణంగా వర్షాలు ఎక్కువగా ఉండడము, దానితో పాటు కలుపు సమస్య కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కలుపు సమస్యను నిర్మూలించుకోవడానికి మనం నాటు వేసిన 2 నుంచి 5 రోజుల లోపల మనకు కలుపు మందులు అనేటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే పైరోజోసల్ఫాన్ ఇథైల్ మరియు ప్రెటిలాక్లోర్ అనే కలుపు మందు ఎకరానికి 4 కిలోల చొప్పున 20 కిలోల ఇసుకలో కలిపి బురద పదంలో మనం కనుక చల్లుకున్నట్లయితే మనం కొంత కలుపును నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా మనకు మార్కెట్లో ప్రెటిలాక్లోర్ అని చెప్పేసి ఒక మందు కూడా లభ్యంగా ఉంది. ఈ మందును మనము ఎకరానికి 500 నుంచి 750 మిల్లీలీటర్ల చొప్పున 20 కిలోల ఇసుకలో కలిపి కొంచెం పల్చగా నీరున్నప్పుడు కనుక మనం చల్లుకున్నట్లయితే కొంత కలుపు నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం నాటు వేసిన 20 నుంచి 30 రోజుల దశలో ఉన్న కొన్ని పొలాల్లో కనుక చూసుకున్నట్లయితే చాలామంది రైతులు కలుపు సమస్య గురించి కూడా చూస్తున్నారు. ఈ నాటు వేసిన 20 నుంచి 30 రోజుల దశలో కనుక కలుపును చూసుకున్నట్లయితే సాధారణంగా కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉంటుంది. ఈ 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్న కలుపును నిర్మూలించుకోవాలంటే అన్ని రకాల కలుపు మొక్కల నిర్మూలన కోసం అయితే మనకు మార్కెట్లో
సహెలోపా బ్యూటైల్ ప్లస్ పెనాక్సిలం అని చెప్పేసి అందుబాటులో ఉంది. ఈ మందును కనుక మనము ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం అన్ని రకాల కలుపు మొక్కల నుంచి కూడా పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ట్రయోఫెమాన్ ప్లస్ ఇథాక్సి సల్ఫురాన్ అని చెప్పేసి ఇంకో రకమైన కలుపు మందు ఉంది. దీని కనుక మనం 90 గ్రాములకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపు నుంచి కూడా పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న కురిసిన వర్షాల వల్ల కూడా చాలా పొలాలన్నిటివి మేట వేయడం జరిగింది, ఇసుక మేట వేయడం జరిగింది. ఎక్కడైతే మొక్కలు మొత్తం పూర్తిగా నశించిపోయాయో అక్కడ తిరిగి మళ్ళీ నాటుకోవాల్సిన అవసరం ఉంది. దానితో పాటు మురుగునీరు నిల్వ లేకుండా కూడా మనం కాలువలు ఏర్పాటు చేసుకొని నీరు మొత్తం బయటకు పోయే విధంగా చేసుకోవాలి. అదేవిధంగా కలుపు తీసిన తర్వాత కూడా ఎకరానికి 20 నుంచి 30 కిలోల యూరియా, దానితో పాటు ఒక 10 నుంచి 15 కిలోల పొటాష్ కూడా మనం చల్లుకున్నట్లయితే మనకు పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండి దిగుబడి కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటు గట్లపైన కూడా కలుపు అనేది చాలామంది రైతులు మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఈ గట్లపైన కలుపును కూడా పూర్తిగా నిర్మూలించినట్లయితే మనము ఆ అగ్గి తెగులు అటువంటి తెగుళ్లను కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు చేసే పనుల్లో కొంచెం జాగ్రత్తలు వహించినట్లయితే పంటలను కాపాడుకొని ఎక్కువగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సాగు చేయబడుతున్న కూరగాయ పంటల్లో మునగ ఒకటి. ఇప్పటికే మొక్క తోటలు నాటిన ప్రాంతాల్లో పైరు 1 రోజుల వయసులో ఉంది. మొక్క తోటలు నరికిన రైతాంగం తిరిగి కార్సీ చేయటం సర్వసాధారణం. మొక్క తోటలతో పోలిస్తే కార్సీ తోటల్లో రైతుకు పెట్టుబడి ఖర్చు చాలా వరకు కలిసొస్తుంది. అయితే కార్సీలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం వల్ల దిగుబడులు నాశరకంగా ఉంటున్నాయి. మొక్క తోటలకు ధీటుగా 2వ పంట నుంచి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య. సాధారణంగా మునగ మొక్క తోటను నరికిన తరువాత ఆ మోళ్ల నుండి వచ్చే పిలకల ద్వారా ఇంకో పంటను తీసుకుంటారు. దీన్ని కార్సీ లేదా మోడెం పంట అంటారు. జూన్ జూలై నెలల్లో మునగను నరికిన తరువాత రైతులు కార్సీ తోటల నిర్వహణ పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. మొక్క తోటతో పోలిస్తే కార్సీ సాగులో రైతుకు యాజమాన్యం సులభం. సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం రైతులు మునగ కార్సీ తోటల సాగుకు సిద్ధమవుతున్నారు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే కార్సీ తోట నుంచి మంచి ఫలితాలు పొందవచ్చంటూ సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య. ప్రస్తుత కాలంలో పండించేటువంటి కూరగాయ పంటల్లో మునగ కూడా ప్రధానమైనటువంటి పంట. ఈ మధ్యకాలంలో మునగ యొక్క పంట ప్రాచుర్యం అనేది పొందింది. ఎందుకంటే దీన్ని మనము ఏకవార్షిక పంటగా లేదంటే అంతర పంటలుగా కూడా మనం సాగు చేయడం జరుగుతుంది. మునగలో కూడా ఇదివరకు బహువార్షిక రకాలు ఎక్కువగా సాగు చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మనకు ఏకవార్షిక రకాలని సాగు అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది మనము నాటిన 5 నుంచి 6 నెలల తర్వాత మనకి పూత రావడం అనేది గమనించడం జరుగుతుంది. సాధారణంగా మనకు ఫిబ్రవరి ఆ టైంలో మనకి పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మనము కాత అంటే మొదట హార్వెస్టింగ్ అనేది మనకు ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో మనకి దీని యొక్క కాయ యొక్క దిగుబడి అనేది మనం గమనించడం జరుగుతుంది. అయితే మనకి జూన్ జూలై వరకు ఈ క్రాప్ అనేది అయిపోతుంది. ఈ పంటని ఒకవేళ మళ్ళీ రెండవసారిగా అంటే ఇది రటూన్ క్రాప్ లేదా కార్సీ పంటగా మనం కనుక సాగు చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే మనము కార్సీ పంట కూడా మనకి అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అయితే మొదట పంట అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ మొక్క ఎత్తు అనేది ఎక్కువగా పెరిగి ఈ జూన్ జూలైలో వచ్చేటువంటి గాలుల వల్ల మనకి కొమ్మలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ముందుగానే భూమి ఉపరితలం నుంచి ఒక 3 అడుగుల వరకు మొక్కను ఉంచేసుకొని మిగతా పై భాగాన్ని మనము ఏటవాలుగా నరికివేయాలి. అయితే ఈ టైంలో మనకి ఎటువంటి శిలీంధ్రాలు మనకి ఆశించకుండా ఉండాలంటే మనము దీనికి బోర్డో పేస్ట్ కానీ లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్ట్ కానీ మనము దీనిపైన పిచికారీ స్ప్రే చేయడం కానీ పూయడం కానీ జరగాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనము వచ్చేటువంటి ఈ కొమ్మల నుంచి సైడ్ కొమ్మలు అనేవి మనం రావడం జరుగుతుంది. అందులో ఓన్లీ మనము 2 నుంచి 4 బలమైనటువంటి కొమ్మలను మాత్రమే ఉంచుకొని మిగతా కొమ్మలని మనము తీసివేయాలి. అయితే ఏమంటే ఈ విధంగా పక్క కొమ్మలు రావడం వల్ల మనకి మొక్క అనేది తక్కువ ఎత్తులో ఉండి
మనకి కాయలు హార్వెస్ట్ చేసుకోవడానికి మనకు తెంపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మొక్క గుబురుగా పెరగడం అనేది మనం గమనించవచ్చును. అయితే ఇక కార్సి పంట యొక్క ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మనము ఎప్పుడైతే మనం జూన్ జూలైలో ఈ మొక్క మొదటి పంట యొక్క మొక్కని మనం కిందికి కట్ చేసుకున్న తర్వాత మనకి 5 కిలోల పశువుల ఎరువు, ఒక 250 గ్రాముల వేపపిండి, అంతేకాకుండా ఒక 250 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ని మనం పాదు చుట్టూ వేసుకొని కళ్ళెపెట్టుకొని నీళ్ళు అందించాలి. తర్వాత మనము ఈ కార్సి పంటని స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి 3 నెలలకి 6 నెలలకు ఒకసారి 9వ నెలకు ప్రతిసారి కూడా మనము 100 గ్రామ్ ఒక్కొక్క చెట్టుకి 100 గ్రాముల యూరియా, ఒక 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కనుక మనం వేసినట్లయితే మళ్ళీ మొదటి పంటకి అయితే ఏ విధమైనటువంటి దిగుబడి పొందవచ్చునో రెండో పంటకు కూడా మనము అంతే దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. గతంలో మునగలో బహువార్షిక రకాలను రైతులు సాగు చేసేవారు. ప్రస్తుతం ఏకవార్షిక పంటగా అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. అయితే ఏకవార్షిక పంటగా సాగు చేసే రైతులు మొక్కల మధ్య ఉన్న స్థలంలో అంతర పంటలుగా కూరగాయ పంటలు సాగు చేస్తే అదనపు ఆదాయాన్ని పొందేందుకు వీలుంటుంది. మొక్కకి మధ్యలో దూరం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మనకు కలుపు సమస్య అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. మనము ఈ కలుపును అధిగమించడమే కాకుండా రైతు కొంతవరకు ఆదాయాన్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళు మనం కొన్ని అంతర పంటలు, ముఖ్యంగా కూరగాయ పంటల్ని కొన్ని అంతర పంటలుగా వేసుకోవచ్చు. ముఖ్యంగా దోస అలాంటి తీగజాతి కూరగాయలు, లేదంటే బెండ, టమాటో, లేదంటే కౌపి ఇట్లాంటి తక్కువ ఎత్తు పెరగడమే కాకుండా ఇవి ప్రధాన అంటే మన మునగ మొక్కలకి అది కాంపిటీషన్ కాకుండా ఉండేటువంటి మనం మొక్కల్ని కనుక అంతర పంటలుగా వేసుకున్నట్లయితే మనం కొంతవరకు ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంట మిరప. దాదాపు 5 లక్షల హెక్టార్లలో సాగవుతూ ఉత్పాదకతలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. తెలంగాణ జిల్లాల్లో సాధారణంగా జూన్, జూలై నెలల్లో నారు పోసి ఆగస్టు నుంచి సెప్టెంబర్ మొదటి పక్షం వరకు నాట్లు వేయడం పరిపాటి. ఇప్పటికే నారులు పోసిన రైతాంగం నాట్లకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో రైతులు పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప మెట్ట ప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే రైతులు వారి వాతావరణ పరిస్థితులకు, భూములకు అనుగుణంగా రకాలను ఎంచుకుని నారుమళ్లు పోసుకున్నారు. జూలైలో నారు పోసిన వారు ఆగస్టులో నారు పోసుకున్న వారు సెప్టెంబర్లో నాట్లు వేసుకునేందుకు అనువు. ఇప్పటికే కొన్ని చోట్ల రైతులు నాట్లు వేయగా మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు నారుకొళ్లు తెగుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా సాగు ప్రారంభం నుండే సరైన అవగాహనతో ముందడుగు వేస్తే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. ప్రస్తుత పరిస్థితుల్లో నారు కొల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ప్రస్తుతం నారు నాటేసేదానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఈ నారు కొల్లిపోయే పరిస్థితి ఉందో ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే కాప్రాక్సిక్లోరైడ్ అయినట్టయితే 3 గ్రాములు, లేదా రిడోమిల్ ఎంజెడ్ అయినట్టయితే 2 గ్రాములు లీటర్ నీటి కలిపి ఈ యొక్క నారుమలను తడుపుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క నారుకుళ్ళు తెగుల నుంచి సమస్య నుంచి అధిగమించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ నాటే దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క పొలాన్ని మెత్తగా దున్నుకోవాలి. ఈ దున్నిన తర్వాత కానీ చూసుకున్నట్టయితే సాళ్లు తోలుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే వరుసల మధ్య దూరం 75 సెంటీమీటర్లు, అదే రకంగా మొక్కల మధ్య దూరం చూసుకున్నట్టయితే 45 సెంటీమీటర్లు కానీ, లేకపోయినట్టయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రైతు సోదరుల దగ్గర ఉన్నటువంటి ఈ అంతర్కృషి చేయడానికి ఉపయోగించే పరికరాలకు సంబంధించి దూరం ఉంటుందో ఆ దూరం ప్రకారం కూడా మనం ఈ మిరపని అడ్జస్ట్ చేసుకొని సాగు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే వరుసల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం 24 అంగుళాలు కానీ, లేకపోయినట్టయితే 26 అంగుళాలు కానీ, 28 అంగుళాలు కానీ అవకాశం బట్టి, దాంతోపాటు నేల స్వభావాన్ని బట్టి కూడా ఈ యొక్క మిరపను నాటుకునే దానికి అవకాశం ఉంటుంది. మిరప సాగయ్యే ప్రధాన పొలంలో గత సీజన్కు సంబంధించిన శిలీంద్ర బీజాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆఖరి దుక్కులు చేసేటప్పుడు ట్రైకోడర్మా విరిడి వేసుకోవాలి. లేదంటే ఈ మొక్కలను ఆశించి పంట నష్టం జరుగుతుంది. అలాగే ముందస్తుగా కలుపును నివారించుకోవాలి. ఆఖరి దుక్కులో కానీ చూసుకున్నట్టయితే
మనం ముందుగా 90 కేజీల పశువుల ఎరువుకి దానికి 10 కేజీలు వేపపిండి కలుపుకొని దానికి ఒక 2 కేజీలు ట్రైకోడర్మా విరిడే కలుపుకొని ఒక 10 నుంచి 15 రోజుల వరకు జాగ్రత్తగా నీడ కింద ఉంచుకున్నట్టయితే ఈ యొక్క ట్రైకోడర్మా విరిడే అనేది ఈ శిలీంధ్రం అనేది ఎరువులో పెరుగుతుంది కాబట్టి దాన్ని తీసుకెళ్లి ఆఖరి దుక్కులో వేసుకున్నట్టయితే ఇది భూమితో పాటు అభివృద్ధి చెంది తద్వారా శిలీంధ్ర తెగుళ్ళు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా ఎండు తెగులకు సంబంధించినటువంటి లేకపోతే వేరుకుళ్ళు తెగులకు సంబంధించినటువంటి శిలీంధ్రాన్ని సమర్థవంతంగా అరికట్టి తద్వారా మొక్కలు చనిపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే గత సీజన్ యొక్క అనుభవాల దృష్ట్యా వేరుపురుగు ఆశించే పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఎకరానికి ఒక 10 నుంచి 12 కేజీల వరకు కార్బోఫిరాన్ 3G 3% గుళికలు కానీ చూసుకున్నట్టయితే ఆఖరి దుక్కులో ఎదబెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క వేరుపురుగు సమస్యను కూడా అధిగమించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కలుపు అనేది సమస్యగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాటు పెట్టేదానికంటే సుమారుగా 24 గంటల నుంచి 45 గంటల ముందు బండి మెథాలిన్ ద్రావకాన్ని 1.3 నుంచి 1.5 లీటర్లు ఎకరానికి అంటే నేల స్వభావాన్ని బట్టి కానీ చూసుకున్నట్టయితే 200 లీటర్ నీటిలో కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు మనకు వచ్చేటువంటి కలుపుని సమర్థవంతంగా నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి పిచికారీ చేసుకున్న తర్వాత సుమారుగా 48 గంటల తర్వాత కనుక మనం మిర్చి మొక్కలను కనుక నాటుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క కలుపు సమస్యను అధిగమించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మిరప నాటిన తర్వాత కనుక చూసుకున్నట్టయితే కలుపు సమస్య ఇంకెక్కువగా ఉన్నట్టయితే ముఖ్యంగా 20-25 రోజుల దశలో సన్నాకు జాతి అంటే గడ్డి జాతి కలుపు ఉన్నట్టయితే క్వైజలోఫాపెత్తల్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు అంటే ఎకరానికి 400 ml 200 లీటర్ నీటి కలిపి సాళ్ల మధ్యలో కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క సన్నాకు జాతిని సమర్థవంతంగా అరికట్టి తద్వారా కలుపు లేకుండా చూసి మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. రైతులు ఎర్ర బంగారంగా పిలుచుకునే మిరప సాగులో ప్రారంభం నుండే చీడపీడల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. నాటిన తొలి దశ నుంచే రసం పీల్చు పురుగులు పైరుపై దాడి చేసి పలు వైరస్ తెగుళ్లకు వాహకాలుగా పనిచేస్తాయి కాబట్టి వీటి నివారణకు సకాలంలో చర్యలు చేపట్టాలంటారు శాస్త్రవేత్త. ఎక్కడైతే ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి దాంతోపాటుగా తెగుళ్ళ ఉధృతి కూడా కొంతవరకు మిరప మీద ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి 35 నుంచి 45 రోజుల వరకు నారు మనం నాటేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నాటే పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి కొంతవరకు తగ్గించడానికి 10 లీటర్ల నీటికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లో పెరిగి దాంతోపాటుగా 10 గ్రాముల కార్బన్డిజం కలిపి ఈ మందు ద్రావణంలో ఒక 5 నిమిషాల పాటు ఈ యొక్క మొక్కలను కనుక ఉంచి కనుక మనం నాటుకున్నట్టయితే కొంతవరకు ఈ తెగుళ్ళు అదే రకంగా రసం పీల్చే పురుగుల యొక్క బెడదని సమర్థవంతంగా నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎరువుల విషయంకి వచ్చినట్టయితే మనం గుళిక మందులు వాడటం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే నాటు పెట్టినటువంటి 15వ రోజు అదే రకంగా 45వ రోజు కానీ చూసుకున్నట్టయితే ఫిప్రోనిల్ అంటే రిజెంట్ గుళికలు అనేవి ఎకరానికి 8 కేజీల చొప్పున సాళ్లలో ఎదబెట్టుకున్నట్టయితే చాలా వరకు పై ముడతని సమర్థవంతంగా అరికట్టి పై ముడత బారిన పడకుండా ఈ పంటను కాపాడేదానికి అవకాశం ఉంటుంది. నారు పెట్టిన తర్వాత 2 ప్రధానమైనటువంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ఒకటి బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు అనేది సర్వసాధారణంగా వర్షాలు ఎప్పుడు పడుతుంటే అప్పుడు వస్తుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆకుల మీద మచ్చలు ఏర్పడటం ఈ మచ్చల చుట్టూ వలయాలు ఏర్పడటం తద్వారా ఆకులనే రాలిపోవడం అనేది ఈ యొక్క బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు యొక్క లక్షణంగా గుర్తించి కాప్రాక్సిక్లోరైడ్ అనేటైతే 30 గ్రాములు దీంతోపాటు ప్లాంటామైసిన్ కానీ పోషామైసిన్ కానీ అంటే 2 గ్రాములు 10 లీటర్ల నీటిని కలిపి 10 రోజులలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క బ్యాక్టీరియా ఆకు మచ్చ సమస్యని అధిగమించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం తద్వారా పెట్టినటువంటి మొక్కలు కనుక చూసుకున్నట్టయితే లేత మొక్కలు పెడతాం కాబట్టి రెసిస్టెన్స్ పవర్ అనేది తక్కువగా ఉండటం ఈ పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే కాండం మీద మచ్చలు ఏర్పడి కాండం కుళ్ళిపోయి తద్వారా కొన్ని పరిస్థితుల్లో వర్షాలు బాగా పడుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి లేదా కొంచెం బరువైన నెలలో కనుక మనం మిరప నాటినట్టయితే ఈ యొక్క కుళ్ళు కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని నివారణ కనుక చూసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు థయోఫెనైన్ మెథైల్ అంటే టాప్సిన్ అయినట్టయితే 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మరియు అదే రకంగా కాండం అంతా కూడా తడిచినట్టయితే చాలా వరకు ఈ యొక్క కాండం కుళ్ళు తెగుల్ని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అధిగమించి మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. మిరప నాణ్యతను దిగుబడులను ప్రభావితం చేసే అంశాల్లో పోషక యాజమాన్యం అత్యంత కీలకమైంది. ప్రాంతాలకు తగ్గట్లుగా నేలలను అనుసరించి ఎరువులను అందించాల్సి ఉంటుంది. సిఫారసు మేరకు మాత్రమే పోషకాలను అందించినట్లయితే చీడపీడల ఉధృతిని కొంతవరకు అదుపులో ఉంచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మిరప కనుక 120 కేజీల నత్రజని అదే రకంగా 24 కేజీలు భాస్వరం అదే రకంగా 48 కేజీలు పొటాషియం ఎరువులు అవసరం అవుతాయి కాబట్టి ఈ పరిస్థితిలో కానీ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం భాస్వరం అనేది వేరు పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటుంది అదే రకంగా నత్రజని అనేది మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటుంది. దాంతోపాటు పొటాష్ కానీ చూసుకున్నట్టయితే ఈ పూత రావడానికి అదే రకంగా మొక్కకు రెసిస్టెన్స్ పవర్ అనేది కొంతవరకు వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు భాస్వరం ఎరువులు అంటే ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువులన్నింటినీ చూసుకున్నట్టయితే 24 కేజీల
బాసులకు సంబంధించినటువంటి ఎరువులన్నింటినీ ఆఖరి దుక్కులో వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ మొక్కల యొక్క వేలు సమర్థవంతంగా పెరిగి తద్వారా మొక్కలు త్వరగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా మిగిలినటువంటి నత్రజని, అదే రకంగా పొటాష్ విషయంకి వచ్చినట్టయితే మొక్కలు పెట్టిన తర్వాత 30 రోజులు, అదే రకంగా 60 రోజులు, 90 రోజులు, అదే రకంగా 120 రోజుల వ్యవధిలో వేసిన ప్రతిసారి 65 కేజీలు యూరియా, దాంతోపాటు 20 కేజీలు పొటాష్ కలిపి కనుక మొక్కకు దూరం ఒక 5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల దూరంలో ఎదబెట్టుకున్నట్టయితే చాలా వరకు పోషకాల లభ్యత అనేది మొక్కకు సక్రమంగా ఉండి తద్వారా తక్కువ ఖర్చుతోటి సిఫార్సు చేసినటువంటి ఎరువుల మోతాదుతోటి మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.